హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే జీరా రైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు జీరా రైస్ కోసం మనకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, 1 కప్పు ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం. ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా యాడ్ చేసి రైస్ని కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మసాలా దినుసులు యాడ్ చేసేసి 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దాంట్లోనే 1 కప్పు ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు జీలకర్ర ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయలు జీలకర్ర బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. రైస్ అనేది విరిగిపోకుండా ఉల్లిపాయలు జీలకర్ర ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేలాగా జాగ్రత్తగా రైస్ని మిక్స్ చేసుకోవాలి. చూసారా, మన జీరా రైస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి రైస్ అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, మన జీరా రైస్ అనేది ఎంత ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయిందో. వాసన అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకునే కంటే ముందు కొద్దిగా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి, జీరా రైస్ ఎంత సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయిందో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి, నేను పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ కోసం. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.